హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భావన స్టడీ వేర్స్. 7 days ఛాలెంజ్ అనుకున్నాం కదా. సో ఇవాళ డే టూలో ఏం చెప్పబోతున్నామంటే ప్రజెంట్ టెన్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. చాలా ఇంగ్లీష్ మాట్లాడడానికి అసలు బేస్ ఏంటో అందరికీ ఫస్ట్ తెలియాలి. అదే టెన్సెస్. మనం ఏం మాట్లాడినా ప్రతి సెంటెన్స్కి టెన్సెస్ మీదే డిపెండ్ అవుతుంది. అందుకే టెన్సెస్ క్లియర్గా ఉంటే ఇంగ్లీష్ మాట్లాడడం చాలా ఈజీ అవుతుంది. ఇవాళ మనం మొదట ఇంపార్టెంట్ అయిన ప్రజెంట్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటో చూస్తాం. ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే ప్రజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ యాక్షన్స్ దట్ హ్యాపెన్ నౌ రెగ్యులర్లీ ఆర్ ఆల్వేస్ ట్రూ. ప్రజెంట్ టెన్స్ అంటే మనం ఇప్పుడు చేస్తున్న పనులు, రోజు చేసే అలవాట్లు, ఇంకా ఎప్పుడు నిజమయ్యే విషయాలు చెప్పడానికి వాడతాం. ఈ యొక్క టెన్స్ బాగా అర్థమైతే డైలీ కన్వర్జేషన్లో చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇవాళ మనం ఇందులో ఉండే 4 టైప్స్ని చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్తో ఎవరికైనా ఈజీగా అర్థమయ్యేలా నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్. ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటో చూసాం కదా. ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి? ప్రజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతున్న పనులు, రోజు చేసే అలవాట్లు లేదా ఎప్పుడు నిజమయ్యే విషయాలు చెప్పడానికి వాడతాం. సింపుల్గా చెప్పాలంటే మనం ఇప్పుడు చేస్తున్న పనులు, రోజు చేసే హ్యాబిట్స్, ఇంకా జనరల్ రూట్స్ చెప్పడానికి ప్రజెంట్ టెన్స్ వాడతాం. దానికి ఎగ్జాంపుల్ 1, ఐ గో టు స్కూల్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను. ఇక్కడ స్కూల్ ఎవ్రీడే అనేది డైలీ యాక్షన్, రోజు వెళ్తున్నాం కాబట్టి. ఐ ఈట్ ఎవ్రీడే అంటే నేను రోజు తింటున్నాను, అది రోజు చేసే పని కదా. రోజు చేసే పనుల గురించి చెప్పడానికి ప్రజెంట్ టెన్స్ అనేది వాడతాం. ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటో ఇందాక చూసాం కదా ఫ్రెండ్స్. ప్రజెంట్ టెన్స్లో 4 టైప్స్ ఉంటాయి. ప్రజెంట్ టెన్స్ అనే కాదు, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 టైప్స్ అనేవి ఉంటాయి. ప్రజెంట్ టెన్సెస్లో 4 టైప్స్ ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూయస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. 4 టైప్స్ ఉన్నాయి కదా. ఓకే, 4 టైప్స్ని సింపుల్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్? సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ డైలీ హ్యాబిట్స్, రొటీన్స్ అండ్ జనరల్ ట్రూత్స్. ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే మనం రోజు చేసే పనులు, అలవాట్లు, ఇంకా ఎప్పుడు నిజమయ్యే విషయాలు. ఇంకా చెప్పాలంటే ప్రజెంట్ టెన్స్ అన్న సింపుల్ ప్రజెంట్ టెన్స్ అన్న సేమ్ మీనింగ్ వస్తుంది. యూజెస్ కూడా అలాగే ఉంటాయి. సో ఎగ్జాంపుల్ సేమ్ రాశాను ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ గో టు స్కూల్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నాను. ఎవ్రీడే అనేది ఇక్కడ డైలీ యాక్షన్. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్లోకి వస్తుంది, ప్రజెంట్ టెన్స్లోకి వస్తుంది. షీ డ్రింక్స్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్ ఆమె పాలు తాగుతుంది. సో ఇది డైలీ యాక్షన్, డైలీ రొటీన్ కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సూర్యుడు రోజు ఉదయిస్తాడు కదా, అది డైలీ రొటీనే కదా, ఒక రోజు ఆగడు కదా. సో అది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోకే వస్తుంది. ప్రజెంట్ టెన్స్లో సెకండ్ టైప్ వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూయస్. ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ యాక్షన్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ప్రజెంట్ కంటిన్యూయస్ ఏంటంటే మన కళ్ళ ముందు ప్రస్తుతం జరుగుతున్న పనులు చెప్పడానికి ప్రజెంట్ కంటిన్యూయస్ వాడతాం. అంటే యాక్షన్ ఇంకా జరుగుతూనే ఉంటుంది. అది సింపుల్గా చెప్పాలంటే యాక్షన్ ఇప్పుడు జరుగుతూ ఉన్నదాన్ని చెప్పడం కోసం ప్రజెంట్ కంటిన్యూయస్ యూజ్ చేస్తాం. దానికి ఎగ్జాంపుల్స్, షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్ నౌ. ఆమె ఇప్పుడు పుస్తకం చదువుతుంది. ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ కాబట్టి ప్రజెంట్ కంటిన్యూయస్ యూజ్ చేస్తాం. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ అది. ఐ యామ్ వాచింగ్ దిస్ వీడియో. నేను ఈ వీడియో చూస్తున్నాను. సో ఇది ఇప్పుడు జరిగే యాక్షన్స్ని చెప్పడానికి ప్రజెంట్ కంటిన్యూయస్ యూజ్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే ప్రస్తుతం జరుగుతున్న లైవ్ యాక్షన్స్కి ప్రజెంట్ కంటిన్యూయస్ అనేది వాడతాం. థర్డ్ వన్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ యాక్షన్స్ దట్ హ్యావ్ జస్ట్ బీన్ కంప్లీటెడ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇప్పుడు
జస్ట్ ఇప్పుడే పూర్తి అయిన పనులు లేదా రిజల్ట్ ఇప్పటికీ కనిపించే యాక్షన్స్ గురించి చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. అంటే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిన వర్క్ గురించి చెప్పడానికి వాడతాం. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ పూర్తి చేశాను. దే హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. వాళ్ళు ప్రాజెక్ట్ పూర్తి చేశారు. సో పూర్తి అయిపోయిన ఒక పనిని చెప్పడానికి కోసం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇట్ ఈస్ యూజ్డ్ టు టాక్ అబౌట్ యాక్షన్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆర్ స్టిల్ కౌంటింగ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో ఎప్పుడో మొదలై ఇప్పటికే కొనసాగుతున్న పనులు చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాం. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే హీ హ్యాస్ బీన్ స్టడీయింగ్ సిన్స్ మార్నింగ్. అతను ఉదయం నుండి చదువుతున్నాడు. షీ హ్యాస్ బీన్ డాన్సింగ్ ఫర్ 2 hours. ఆమె 2 గంటలుగా డ్యాన్స్ చేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్. వాళ్ళు బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇంకా ప్రజెంట్లో కంటిన్యూ అవుతూ ఉన్న యాక్షన్కి ఈ టెన్సెస్ అనేది వాడతాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఇంతే ఫ్రెండ్స్. ప్రజెంట్ టెన్స్లో ఈ 4 టైప్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. ఇవి ప్రాక్టీస్ చేస్తే డైలీ ఇంగ్లీష్ స్పీకింగ్ చాలా ఈజీ అవుతుంది. మరి రేపటి వీడియోలో మనం ఇంకా ఇంపార్టెంట్ అయిన పాస్ట్ టెన్స్ని సింపుల్ ట్రిక్స్తో నేర్చుకుందాం. అందుకే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా Day 3 మిస్ కాకుండా ఫాలో అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.